సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అనంతపురం జిల్లా సమగ్ర సర్వశిక్ష ఉద్యోగులు దాదాపు వారం నుంచి వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా నేడు రోడ్లపైకి వచ్చి భిక్షాటన చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. దాదాపుగా వారం రోజుల పాటు సర్వశిక్ష ఉద్యోగస్తులు వచ్చేసి రోడ్డు మీద పడ్డారు. మన జిల్లా కలెక్టరేట్ దగ్గర వివిధ రకాలుగా కూడా వీరు నిరసన తెలియజేసుకుంటున్నారు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసి వీళ్ళు భిక్షాటన చేసుకుంటున్నారు. వీళ్ళ సమస్యలు తీర్చాలన్నట్టు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళ సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ ప్రధాన సమస్య ఏంటి డిమాండ్స్ ఏంటి ప్రభుత్వంతో? మా ప్రధాన సమస్య వచ్చి మేము 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూనే ఉన్నాము. కానీ జగనన్న మాకి గత సంవత్సరంలో వాళ్ళ ఎన్నికలప్పుడు మాకు మిమ్మల్ని వెంటనే మేము రెగ్యులరైజ్ చేస్తాము, మీకు న్యాయం చేస్తాము, మా గవర్నమెంట్ రాకుంటామన్నారు. కానీ మాకు ఇంతవరకు 5 సంవత్సరాలైనా కూడా మాకు న్యాయం చేయలేదు. కనీసం వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 3 నెలల నుంచి 4 నెలల నుంచి వేతనాల కోసం ఇబ్బంది పడుతున్నాము. అలాంటిది మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది, భిక్షాటన చేసుకున్న పరిస్థితి వచ్చిందనమాట. మమ్మల్ని అందరినీ మా ముఖ్యమైన డిమాండ్ మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి, మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. మేము గత 2005 నుంచి ఇప్పటి వరకు కూడా చాలీ ఛానల్ జీతాలతోనే పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు మాకు హామీలు ఇచ్చింది. జగనన్న గారు అందరినీ రెగ్యులర్ చేస్తాము, సమాన పనికి సమాన వేతనం ఇస్తాము వీలైనంత వరకు అన్నారు. కానీ ఇప్పుడు అందరినీ మోసం చేస్తూ విభజిస్తూ పాలిస్తూ ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులను వేరు చేస్తోంది. గతంలో కొంతమందికి జీతాలు పెంచి కొంతమందికి పెంచకపోవడం మరి దారుణం. ఏమన్నా అంటే బడ్జెట్ లేదు అంటారు. అన్ని పథకాలకు బడ్జెట్ ఉన్నప్పుడు సమగ్ర శిక్షకులు ఉద్యోగులకు ఇవ్వడానికి ఎందుకు లేదండి? మీకు ఇవన్నీ పథకాలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా కష్టం మా జీతమే కదా మీరు ఇస్తున్నది, మాకెందుకు ఇవ్వడం లేదు? మాకందరినీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి, పనికి సమాన వేతనం ఇవ్వాలి, హెచ్ఆర్ పాలసీ ఖచ్చితంగా కల్పించాలని మేము వేడుకుంటున్నాం. సార్ మాకు 14,203 రూపాయలు వస్తుంది సార్. ఈ జీతంతో మేము ఎలా బతకాలి? ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కొంతమందికి పెంచారు, కొంతమంది పెంచలేదని. ఏ ప్రాతిపదికన వాళ్ళకి పెంచారు సార్? 2000 గతంలో ఎప్పుడు పెంచినా ప్రతి ఉద్యోగికి, కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, అకౌంటెంట్ కావచ్చు, ఎంఐఎస్ కావచ్చు, మెసెంజర్, ప్రతి ఒక్కరికి సమానంగా పెంచేవారు 2017 వరకు. 2020లో అదే ఎంఆర్సీలో ఒకేతో పనిచేస్తున్నాం మేము, కంప్యూటర్ ఆపరేటర్స్ మేము ఒకే అపాయింట్మెంట్ 2005లో. కానీ వాళ్ళకి పెంచారు, మెసెంజర్స్ జీతాలు పెంచలేదు. ఏమి అంటే మీకు పెంచుతామని అంటే వచ్చి అడిగిన వాళ్ళకి, మీకు ఇవ్వగలిగిన వాళ్ళకి మాత్రమే పెంచుతున్నారు. రాలేని వాళ్ళు ఇప్పుడు మండలానికి ఒకరే ఉంటాం మేము. మెసెంజర్స్ లేకుంటే ఆఫీస్ ఓపెన్ కాదు. మేము వచ్చి ఓపెన్ చేస్తే కానీ మిగతా ఎవరు కూడా లోపలికి రారు, అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి మాకెందుకు ఇంత అన్యాయం? మీకు కనిపించట్లేదు? ఆఫీస్లో అటెండర్స్ ఉంటారనే ఆలోచన కూడా లేదండి మీకు? ఏ ఆఫీస్లో అటెండర్ లేని పని చేస్తున్నారు చెప్పండి? ఏ అధికారి ఓపెన్ చేసుకుంటున్నాడు? అటెండర్ ఉండాలి కదా ప్రతి ఆఫీస్లో. మళ్ళీ అటెండర్ జీతాలు ఎందుకు పెంచడం లేదు మీరు? న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేస్తున్నాము. వారం రోజులు అవుతున్నా సరే ప్రభుత్వం దిగి రావట్లేదు. ఒకవేళ భవిష్యత్తులో రాకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఉధృతం చేస్తామనేసి ఈ నాయకులు హెచ్చరిక చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అంజయ్ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి.